ఎక్కడ కూడా తమ మౌలిక వసతులు దెబ్బతిన్నప్పుడు కూడా లైవ్ బ్రేకింగ్ మనకు ఒకటి అందుతుంది. హార్మోజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ అంగీకరించినట్టుగా స్వయంగా డొనాల్డ్ ట్రంపే ప్రకటించబోతున్నారు. సో ఈ అంశాన్ని స్వయంగా ట్రంపే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ప్రపంచ దేశాలు అందరూ ఎదురు చూస్తున్నట్టుగా హార్మోజ్ జలసంధిపై ఒక కీలక నిర్ణయం అయితే వెలువడింది. ఇరాన్ హార్మోజ్ జలసంధిపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాలు ఏ నిర్ణయం కోసం అయితే వేచి చూస్తున్నాయో ఆ శుభతరుణం వచ్చినట్టుగా మనకు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఒక శుభ పరిణామంగానే మనం భావించవచ్చు అంటారా? ఇక చమురుకు సంబంధించి కానీ గ్యాస్ కు సంబంధించి కానీ దేశాలన్నీ ఊపిరి పీల్చుకునే పరిస్థితులు ఉంటాయా? అంటే యుద్ధం ప్రారంభమైన మొదటి నుంచే హార్మోజ్ జలసంధి పైన ఇరాన్ పట్టు బిగించింది. ఎక్కడైతే మనకు బాతు మెడబట్టుకుంటే ఎంత ఫ్రీగా ఉంటుందో గట్టిగా ఒదిగితే ప్రాణం పోతుంది. అలాగానే ఇరాన్ కూడా హార్మోజ్ జలసంధిని 33 కిలోమీటర్ల వెడల్పున్నటువంటి ఆ జలసంధి రిడ్జ్ ఉందో ఆ ప్రాంతాన్ని అంతా కూడా తన ఆధీనంలో తీసుకుంది. తన సార్వభౌమత్వాన్ని తన సావర్నిటిని ఎక్కడ కోల్పోకుండా తన సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూనే అన్ని రకాలుగా తనకు ఉన్నటువంటి బలాలను ప్రయోగిస్తూ తమకు అనుకూలంగా ఉన్నటువంటి ఏదైతే అనుకూల మిత్ర దేశాలకు షిప్పులను బయటికి పంపుతూ తమ శత్రు దేశాల షిప్పులను కూడా ఆపించి వారిని అక్కడికక్కడే కట్టడి చేయగలిగారు. దాంతోనే ప్రపంచ దేశాల ఒత్తిడి పెరిగింది. రైట్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. సో మన ఐ న్యూస్ డెస్క్ టీం నుంచి అందుతున్న అప్డేట్ చూస్తే హార్మోజ్ జలసంధికి సంబంధించి ఇరాన్ కీలక నిర్ణయం తీసుకోవడంతో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. ప్రపంచంలో అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక్క స్టెప్తో ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయో కూడా మనం చూడొచ్చు. మొత్తంగా ఇరాన్ తీసుకున్న నిర్ణయంతో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మినిట్ టు మినిట్ ఐ న్యూస్ డెస్క్ టీం మనకు అప్డేట్స్ అందిస్తూ ఉన్నారు. సో బ్రేకింగ్ కన్నా ముందుగానే మనం బ్రేక్ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది స్వామి. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని కూడా? అంటే ప్రతి చిన్న అంశం కూడా అంతర్జాతీయంగా ఈరోజు ఏదో జరగబోతున్న ఉద్దేశంతో కూడా ఉదయం నైట్ నుంచి కూడా మన ప్రపంచ స్థాయిలో అనేక దేశాలు అబ్జర్వ్ చేస్తుంటే స్టాక్ మార్కెట్ అని కూడా కుప్పగూలిపోయి పెద్ద ఎత్తున నష్టాలకు చవి చూశాయి. అలాంటిది ఇప్పుడు కొంత రిలీఫ్ వచ్చేసరికి మళ్ళీ మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మళ్ళీ యథాస్థాయికి వస్తాయి. హార్మోజ్ జలసంధి ఇప్పుడు అందరికీ ప్రధానమైనటువంటి ఆదాయ వనరు కావచ్చు. అక్కడి నుంచే రాకపోకలకు ప్రధానమైన మార్గం. ఏదైతే గల్ఫ్లోకి ఏదైతే మనకు ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నిటికి కూడా ఏదైతే ఈ పెట్రోలియం ఉత్పత్తులు కావచ్చు, ఎల్ఎన్జీ గ్యాస్ ఉత్పత్తులు కావచ్చు, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా అక్కడి నుంచి జరుగుతుంటాయి. ఈ హార్మోజ్ జలసంధి కీలకం కావడంతో కూడా ఇంతవరకు ఇవన్నీ కూడా నిలిచిపోయాయి. రోజు కొన్ని రిస్ట్రిక్టెడ్ సమయంలో మాత్రమే ఆ షిప్స్ అలౌట్ చేస్తున్నారు. వాటి ద్వారా కొంత ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాయి. ప్రధానంగా ఇది పెట్రోలియం మీద ఆధారపడి ఉంది. మనం చూస్తున్న అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ బ్రెంట్ ధర కూడా దాదాపుగా $100 పైగా వెళ్ళిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ కామన్గా పరిస్థితి కనుక వస్తే ఇది ధరలు మళ్ళీ $100 లోపుకు దిగి వస్తుంది. కామన్ మ్యాన్కి మళ్ళీ అందుబాటులోకి పెట్రోలియం ఉత్పత్తులు వస్తాయని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అందుకోసమే ఒక్కసారిగా అంతర్జాతీయ మార్కెట్ కూడా మళ్ళీ కామన్ స్టెబిలిటీకి వచ్చే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు. ఒకసారి ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలను కూడా మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం స్వామి. మొత్తంగా అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ప్రధాని ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు. ఇరాన్ కు సంబంధించిన అంశంలో మరో 2 వారాల గడువును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు అగ్రరాజ్య అధ్యక్షుడు. ఇప్పటికే విధించిన డెడ్ లైన్ ను మరో 2 వారాలు పొడిగించినట్లు స్వయంగా ట్రంపే వెల్లడించారు. ఇరాన్ పై బాంబు దాడులను 2 వారాల పాటు నిలిపివేస్తున్నట్లు కూడా ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ నుంచి వచ్చిన ప్రతిపాదనపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని కూడా తెలిపారు. ఇక మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలను తగ్గించడానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి దౌత్య ప్రయత్నాలు కొనసాగించారు. షాబాజ్ షరీఫ్ ట్రంప్ కు ఒక అభ్యర్థన పంపారు. ఇరాన్ అమెరికా ఒప్పందానికి సంబంధించిన గడువును మరో 2 వారాల పాటు పొడిగించాలని, ఆ సమయంలో హార్మోజ్ జలసంధిని తెరవమని ఇరాన్ కు పిలుపునిచ్చారు. ఆ పిలుపుకు కూడా ఇరాన్ ఓకే చెప్పేసింది. పాక్ ప్రధాని ప్రతిపాదనను ఇటు ట్రంప్ అంగీకరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షరతులతో కూడిన 2 వారాల కాల్పుల విరమణను ప్రకటించిన తర్వాత ప్రపంచ చమురు ధరలు తీవ్రంగా పడిపోయాయి. ఇక బ్రెంట్ క్రూడ్ 5.8% తగ్గి బ్యారెల్ కు $103.42 వద్ద ఉండగా యుఎస్ ట్రేడెడ్ ఆయిల్ దాదాపు 8.5% తగ్గి $103.25 వద్ద కొనసాగుతున్న పరిస్థితి. రైట్. సో మొత్తంగా ఇక మనకు క్షేత్రస్థాయి నుంచి కూడా అప్డేట్స్